రామవరపాడులో కొలువైన వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి గ్రామోత్సవం వైభవపేతంగా సాగుతోంది. శుక్రవారం రామవరపాడులోని పిఎస్ఆర్ కాలనీలో జరిగిన గ్రామోత్సవంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్సవమూర్తులకు అడుగడుగునా ప్రత్యేక పూజలతో స్వాగతం పలికారు. విజయవాడ రామవరపాడులోని వెంకమ్మ పేరంటాలమ్మ సంక్రాంతి జాతర వైభవంగా సాగుతుంది. 14వ తేదీన సంక్రాంతి పండుగ నాడు ప్రారంభమైన గ్రామోత్సవం ప్రసాదంపాడు, రామవరపాడు గ్రామాల్లో 18 వరకు జరుగుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు ఉత్సవమూర్తులు రామవరపాడులోని పిఎస్ఆర్ కాలనీలోని పురవీధుల్లో విహరించారు. అమ్మవారికి భక్తులు అడుగడుగునా నీరాజనం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించారు. కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలకు గ్రామస్తులు డాన్సులు చేస్తూ సంతోషంగా గడిపారు. తమ గుమ్మం ముందుకు వచ్చిన అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చేందుకు మహిళా భక్తులు తరలివచ్చారు. గ్రామోత్సవంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ మరియు పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాల ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏడాది గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. అమ్మవారు ఎప్పుడు తమ పురవీధుల్లోకి వస్తారా అని ప్రజలు ఎదురు చూస్తుంటారని చెప్పారు. ఇక్కడి నుంచి ప్రసాదంపాడు గ్రామానికి అమ్మవారి జాతరను పంపడం జరుగుతుందని తెలిపారు. ముందుగా అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ సందర్భంగా మన దేశంలో జరుపుకున్న, మన రాష్ట్రంలో జరుపుకుంటున్న, ముఖ్యంగా మన గ్రామంలో జరుపుకున్న అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. మరి అలాగే ఈ సంక్రాంతి పండుగ ఇంటికి కొత్త అల్లుళ్ళు, అలాగే ఇంటి అల్లుళ్ళు, మరి చుట్టాలు అందరూ వస్తారు. మరి మా గ్రామానికి ప్రత్యేకత ఏంటంటే మా రామవరపాడులో గ్రామదేవత శ్రీ వెంకమ్మ తల్లి పేరంటాలు ఉత్సవాలు జరుగుతాయండి. ఈ పండుగ సందర్భంగా 13 నుంచి 18వ తారీఖు వరకు, మరి 18వ తారీఖు వరకు కూడా రంగరంగ వైభోగంగా జరిగే ఉత్సవాలండి ఇవి. మరి 13 పొద్దున్న నుంచి కూడా అమ్మవారు ప్రత్యేకంగా పూజలు జరుపుకుని 18వ తారీఖున సాయంకాలం అంటే తెల్లవారుజామున తెప్పోత్సవం జరిగిద్దండి. మరి అలాగే ఉయ్యాల సేవ జరిగిద్ది. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆహ్లాదంగా, చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ గొడవలు లేకుండా మంచి సంస్కారాన్ని, మంచి నడవడికని, అలాగే బేతాల సెట్టు, ఒక కోలాటం, మా ప్రత్యేకర్త పట్టపు పంచయ్య గారు వచ్చి, అలాగే కోనపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ మా గురువులండి. వాళ్ళు కురమారావు గారు వీళ్ళందరూ కూడా కలిసి మాకు ఒక కోలాటం అనేది నేర్పారు గతంలో. ఆ కోలాటం నేర్చుకుంటూ అమ్మవారిని ఉత్సాహంగా ముందుకి రథంని కదుపుతామండి. అలాగే మా గ్రామంలో స్వామివారం అన్నీ జరిగిన తర్వాత కూడా అన్నదాన కార్యక్రమం జరిగిద్ది.